పైసలు రాని రాకపోయి ఆ పేరు చాలు నా పిఆర్ ప్రజెన్స్. సారీ బ్రో. ఈ రోజు అయితే మన సాయి పైన ప్రాంక్ చేసినాం చూడు, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో. ఇట్రా బ్రో, ఇట్రా ఇట్రా బ్రో. మనోడే మొత్తం ఇచ్చి పడేసిండు యాక్టింగ్ అయితే. అందరికి మాకే ప్యాక్ అయిపోయింది ఉన్న వాళ్ళందరికి. అసలు ఎట్లా అంటే మొత్తం ఎమోషనల్. అసలు ఏడ్చుడికి మేము అందరం భయం పడ్డాము. అసలు ఎక్స్ట్రీమ్ వచ్చింది. ఒకసారి చూడండి గాయస్, మీరు మొత్తం క్రియేట్ చేసినది ప్రణయ్ గాడు. అది అసలు ఎట్లా అంటే ఏడ్చుడు. అసలు మేమైతే మస్తు భయం పడ్డాం. ఇంకొక 10 నిమిషాలు ఇట్లానే చేసాను, ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నాం మేము. అంత సీరియస్ అయిపోయింది అంతా. నిజంగా చెప్తా నంబరు, మీరు చూడండి ఇప్పుడు ప్రాంక్ అయితే. హలో నేను ఫోన్ చేసి సామాన్ చదువుతున్నాం అన్న ఇంట్లో ఉన్నా. ఎప్పుడు వస్తావు? నేను నైట్ అయితే లడ్డు కలుస్తా. ఒక 5 నిమిషం వచ్చి ఒక 5 నిమిషం వచ్చి. కొంచెం టైం లేదు లడ్డు, సామాన్ చదువుతున్నా మేడం. 5 నిమిషం వచ్చి. 5 నిమిషాలు నేను ఫోన్ చేసి మీకు 5 నిమిషం ఫోన్ కాదురా, 5 నిమిషాలు చెప్పు. అంటే అందరం ఉన్నాం, సామాన్ చదువుతున్నాం మాటలని. ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపో అంతే, ఎక్కడ కూడా కాదు. ఒక 5 నిమిషాలు సరే జల్దిరా. 5 నిమిషాలు రా, మాట్లాడాలి జల్ది. అనుకున్నట్టే కాల్ మాట్లాడిన కాసేపటికి సాయి ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ ముందే రూమ్లో అన్ని వైపులా 3 కెమెరాలు సెట్ చేసుకుని అందరం రెడీగా ఉన్నాం. మనం ఛానల్ ఎవరికైతే అమ్మేస్తున్నామని చెప్పామో అతను సాయికి కూడా తెలియదు. సో డౌట్ అయితే రాదు. ప్రాంక్ చేస్తున్నామని చిన్న డౌట్ కూడా రాకుండా ఇంకా న్యాచురల్గా ఉండడం కోసం బాండ్ పేపర్స్, 2 లక్షల క్యాష్ కూడా రెడీ చేశాం. ఛానల్ అమ్మేస్తున్నామని చెప్పగానే సైలెంట్ అయిపోయాడు. అందరూ మాట్లాడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా షాక్లో ఉండిపోయాడు. ప్రైవేట్గా మాట్లాడాలని అతన్ని బయటకు పంపించి మాతో మాట్లాడాడు. బట్ ఎలా ఒప్పుకున్నాడో ఏమో, కన్విన్స్ చేయగానే సరే అన్నాడు. సైన్ కూడా పెట్టేశాడు. ప్రాంక్ అంతా ఫ్లాప్ అయింది. సరిగ్గా రియాక్ట్ అవ్వలేడు. ఇంకా వర్కౌట్ అవ్వద్లే ఆపేద్దాం అనుకునే లోపు అప్పుడు స్టార్ట్ అయింది అస్సలు మజా. ఏమైందండి? పోనీ కదా, పోయిటోళ్ళు పోనీ. పకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. A few moments later. వస్తున్నాడు జాబ్ చేయు. నీకు టైం ఉన్నప్పుడు వీడియో చేస్తే మెడిటేషన్. అది పైసలు రాని రాకపోయి ఆ పేరు చాలు నా పిఆర్ ప్రజెన్స్. ఆ పేరు ఉండాలిరా. నీకు పైసలు కావాలా? ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకైతే రూపాయరా. ఇప్పటి నుంచి నువ్వు 40,000 ఇచ్చినావు కదా, నాకు కొంచెం టైం 40,000 నీకు ఇచ్చేస్తా. ఐఫోన్ అమ్మేద్దాము, లేకపోతే నీదే నువ్వే వాడుకో. ఓకేనా? ఇప్పుడున్న 40,000 ఇచ్చి వాడాలి. 40,000 కట్టుకొని నువ్వు ఫోన్ వాడుకోరా. నాకు కూడా వద్దు ఫోన్. కరెక్ట్ 82 నాకు వద్దు. ఎవరైనా పోతా అంటాడు చాలా నుంచి. వాడికి ఎంతో కొంత నాకు టైం ఉన్నప్పుడు అరేంజ్ చేసిన ఇచ్చేస్తాను. నాకు ఇప్పుడు అది కొంచెం టైం పడుతుంది, అలాగే ఇచ్చేస్తాను. ఓకేనా? నువ్వు పైసలు ఎక్కువ చేస్తాడు కదా, నాకు కావాలి. దాంట్లో బట్టి వచ్చిందా? కొంచెం మాట్లాడాలి. సారీ ఏమైనా సార్ అంటే సడన్ ఇప్పుడే అయిపోయినాము. మైండ్ రాత్రి ఏమన్నా పథకం పెట్టినా కళ్ళతో అయితే లేదు. అదే సారీ చెప్తున్నా. ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? రాత్రి అయితే లేదు. నేను మైండ్ రాత్రి పెట్టేసిన అంటే వాడి ఇద్దరు మొత్తం ఇసుక బిజీ ఉన్నట్టు ఇసుక చేయాలి కదా. బిజీ లేకపోతే ఎక్కువ లేవచ్చు.
మరీ మరీ అడిగినది నాకు సైన్ చేసేటప్పుడు అందరి ముందు అన్నిసార్లు ప్రణయ్కి చెప్పినా నీకు చెప్పినా ఇప్పుడు అందుకే మీరు ఇది ప్రాబ్లం ఉంటుందని నేను అందరూ పిలిపించి మాట్లాడినా దానికి అప్పుడు 2 నిమిషాలలోనే ఎట్లా ఇది ఎట్లా బ్రో మళ్ళా సారీ బ్రో అంటే పెట్టి అప్పుడే ఆపేసిన అనుకో కదా సంతకం పెట్టే ముందు ఆపేసిన అనుకో అంటే మా కోసం నేను రిక్వెస్ట్ అడుగుతున్నా బ్రో నేను మైండ్ బ్లాక్ లో పెట్టాను అంటే నాతో అయితే లేదు అసలు సేవట్టుకుంటాను సరే తెలుస్తుంది చూస్తాను అర్థమవుతుంది బ్రో నాకు అది కాదు చూస్తాను అర్థమవుతుంది బట్ నేను అందుకే నేను ప్రతి అందరితో గ్రూప్ డిస్కషన్ చేసి నేను డిసిషన్ తీసుకోవాలని మరీ చెప్పిన మళ్ళీ మీరు ఇలా మళ్ళీ 2 నిమిషాలు పోయినా 2 నిమిషాలు ఇది చెప్తే ఎట్లా పోయి 10 నిమిషాలు 15 నిమిషాలు అయిందా తప్పదు అంటే ఎవరు తప్పదు నా తప్పు పెట్టకపోయినా అయిపోతున్నారు సారీ బ్రో తెస్తాను అంతా వేరే నవీన్ గానే చేసిండు అతను చెప్పి నా చేతికి గుచ్చుకుంటాను మళ్ళీ నేను అమ్మాయి పిస్తున్నాను క్షణమాగిపోయి కలలన్నీ మిగిలి ఓకేనా ఇప్పుడు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావు ఎట్లా అనిపించింది నీకు బ్రో ఇయ్య అంటే ఎన్ని లక్షలు ఇచ్చినా ఇయ్య అంటే చచ్చిపోతుంది బ్రో ఇప్పుడైతే నాకు పేరు కావాలి పైసలు అవసరం లేదు నాతో టైం దొరుకుతుంది కాబట్టి వాడు ఏదైనా రెడీ అని చెప్పినప్పుడే నా వల్ల వాడి డిస్టర్బెన్స్ కావద్దు నాకు అంతే అనిపించింది ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు అదంతా కాదు సైన్ పెట్టాలా మరి నేను చెప్తున్నా కదా అసలు నాకు ఏం అర్థం కాలే ఒక మాట కూడా అడగలేవు మరి నిజంగా అమ్మేస్తుర్రా అది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంటే అనుకోలేదు అసలు నిజంగా సంతకం పెట్టిన నాకు పోయినాక వాడు ఆలోచనలో మొత్తం మొత్తం చల్లగా అయిపోయాడు అంతా స్టార్టింగ్ రాగానే ఇదంతా చూసి నమ్మిందని నమ్మలేదు యాక్టింగ్ చేసింది ఇంతసేపు చెప్పు ఏం చెప్తాం ఏమనిపించింది ఎట్లా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేసిన అంటే అమ్మేస్తున్నాడు నిజంగా అనుకునే వచ్చా వాడి పైన నమ్మకంతో నిజంగా అమ్మేసినాయి వాడు జాబ్ వచ్చింది వాడి కెరియర్ ఇంపార్టెంట్ ఏమో అని అనుకున్నా కానీ తర్వాత వాడి ఇష్టం ఎందుకంటే మెయిన్ ఛానల్కి వాడే అయితే వాడి ఇష్టం అని నేను అనుకున్నాను ఇప్పటివరకు వాడు అమ్మాడు అని చెప్పేసి అనుకున్నా కానీ
ఒకేసారి నాకు బాండ్ పేపర్స్ ముందు పెట్టేసరికి మైండ్ మొత్తం స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. అసలు సంతకం పెట్టినట్టు కూడా తర్వాత రిలీజ్ అయినా, తర్వాత గుర్తొచ్చి ఈ సంతకం పెట్టిన అందరూ వద్దేసిపోతారు. ఆ వద్దేసిపోయేటప్పుడు అందరికి చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. ఇంకెందుకు ఏడుస్తున్నారా? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా? స్పాన్సర్షిప్ వచ్చినాయి కదా, స్పాన్సర్షిప్ వచ్చిన విషయం మనకు తెలియదు. అవి ఎంత వచ్చాయి కూడా వాడికి ఒక్కరికి చివరికి తెలియదు. వచ్చినాయి కదా అవి అడగాలి. నాకేమన్నా తెలుసా? నాకు వచ్చినాయి కూడా తెలియదు. నాకు వచ్చినాయి కూడా తెలియదు. ఈడే అన్నాడు. వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అసలు ఇది మీరు స్క్రిప్ట్ అనుకున్నా ఓకే, కానీ స్క్రిప్ట్ కాదు ఇది. నిజంగా హార్ట్ఫుల్ గా అమ్మేసారు కూడా. అసలు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వీడు షేకాన్ని ఇచ్చిపోతే తట్టుకోలేకపోయింది అసలు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. వీడియోలో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.